హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ షన్ను మై బేబీ. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి కూడా చాలా డేస్ అవుతుంది. ఇంతకుముందైతే మీషో నుంచి తీసుకున్న ప్రొడక్ట్స్ అన్నీ నేను రివ్యూస్ కింద లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసి ఎవరైనా చూడకపోతే ఒకసారి అవన్నీ చూడండి. చాలా బాగుంటాయి వీడియోస్ కూడా. అండ్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ షార్ట్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ పెరగాలి కదా. ఈ మధ్య రీసెంట్గా కామెడీ వీడియోస్ కూడా చాలానే అప్లోడ్ చేశాము. అవి కూడా చాలా బాగా క్లిక్ అవుతున్నాయి. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇది వచ్చి నాది సండే వ్లాగ్. బట్ ఇందులో ఏంటంటే ఒక చిన్న బిట్ కార్తీక మాసం కంప్లీట్ అయింది కదా, సో దాని గురించి ఒక చిన్న బిట్ అయితే యాడ్ చేశాను. కార్తీక మాసంలో 365 డేస్ ఒత్తులైతే వెలిగించాలి కదా, సో దానికోసం వచ్చేసామన్నమాట టెంపుల్కి. చాలా బాగా ఒత్తులు వెలిగించి ఆ రోజు పూజ అయితే చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాం. ఇది నేను పౌర్ణమి రోజు నేను చేయలేకపోయాను, అందరికీ తెలిసిందే కాబట్టి. సో దానికి వచ్చిన మండే వచ్చిన మండే నేను ఈ ఒత్తులు అవి వెలిగించి పూజ అయితే కంప్లీట్ చేసామన్నమాట. అండ్ పోలిపాడ్యమితో అయితే కార్తీక మాసం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చే సండే అంటే ఈ రోజు చేసిన వ్లాగ్, ఈ సండే వ్లాగ్ అనమాట ఇది. యాజ్ యూజువల్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో కూడా ఇందులోనే చూడొచ్చు. మార్నింగ్ లేస్తే ముగ్గేస్తాము, పూజ చేసుకుంటాం కదా. మార్నింగ్ నేను సండే అంటే హెడ్ బాత్ ఎప్పుడు చేసినా నేను దీపారాధన చేసేస్తానమాట ఇంట్లో మాపై వేసేసి. సో అట్లాగే పూజ చేసేసుకున్నాం. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, టిఫిన్ అనమాట. ఇంకా టిఫిన్ సంగతి తెలుసు. ఈరోజైతే నేను పూరి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. పూరి ఏంటంటే కొంచెం టైం పట్టిద్ది కాబట్టి నేను ఫస్ట్ చపాతీలా చేసేసుకుంటాను. నా దగ్గర ఉన్న ఒక చిన్న బౌల్తో ఇట్లా నేను ఒక పెద్ద చపాతీ చేసుకుని దాని మీద పూరీలు ఇట్లా చేసుకుంటే పూరీలు పొంగుతాయని డౌట్ రావచ్చు. నేను అది కూడా మీకు చూపిస్తాను, యాడ్ చేస్తాను క్లిప్. ఇక్కడ మా అమ్మ అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సండే కదా, ఇంట్లోనే ఉంది. నార్మల్ డేస్లో ఏంటంటే స్కూల్కి వెళ్ళిపోతుంది. మార్నింగ్ 9:30కి వెళ్ళి 9కి వెళ్ళి ఆఫ్టర్నూన్ 3 దాకా ఉండిద్ది అనమాట స్కూల్లో. సో ఈరోజు సండే కాబట్టి ఇంట్లోనే ఫ్రీగా ఉంది. సో నా కోసం హెల్ప్ చేయడానికి వచ్చింది, చపాతీ చేస్తుందనమాట. నేనేం చేస్తే యాజ్ యూజువల్ అది చేసిద్ది అనమాట అది. సరే, వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి ఎప్పుడు మనం ఆ డిసప్పాయింట్మెంట్ అనేది ఇవ్వకూడదు. వాళ్ళు చేస్తున్న పనిని చేయనివ్వాలి. అప్పుడే వాళ్ళు ఏదైనా నేర్చుకోగలుగుతారన్న ఉద్దేశంతో అది నేనేం చేస్తుంటే అది చేస్తుంటే చేయనిస్తున్నాను అనమాట. కొంచెం అటు ఇటుగా మనకి లేట్ అవ్వచ్చు, బట్ వాళ్ళు చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది ముచ్చటగా, అందుకని వీడియో తీశాను. ఇదిగోండి, పూరి పొంగిద్దా లేదా అనేది మీకు డౌట్ వచ్చింది కదా. మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ చపాతీకి ఒత్తుకునేది కూడా కొంచెం లావుగా ఒత్తుకుంటే పూరీలు ఇలా బాగా పొంగుతాయి అన్నమాట. సో పూరి అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మనం కార్తీక మాసం అయిపోయిందిగా, ఇంకేం చేస్తాం చెప్పండి. మన స్పెషల్ డిషెస్ ఏముంటాయి, ఆ నాన్ వెజ్లో ఏవైతే ఉంటాయో, చికెన్ అయితే చికెన్, ఫిష్ అయితే ఫిష్, అలా తెచ్చుకుని వండేసుకుంటాం కదా. సో ఈరోజు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ సండే కార్తీక మాసం అయిపోయిన వెంటనే సండే వచ్చింది కాబట్టి ఈ సండే మనం నాన్ వెజ్ దమ్ బిర్యానీ అయితే చేసేస్తున్నాము. దీని ప్రాసెస్ అయితే నేను ఇందులో ఏం పెట్టట్లేదండి, ఎందుకంటే నేను అంత రికార్డ్ చేయాల. సో జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను తీసి పెట్టుకున్నాను అనమాట. ఎవరికైనా దమ్ బిర్యానీ లాంగ్ వీడియో కావాలనుకుంటే చెప్పండి, కింద కామెంట్స్ చేయండి. నేను మ్యాక్సిమం అది అప్లోడ్ చేస్తాను. అలాగే నా వీడియోస్ చూడండి. నేను ఆల్రెడీ మీషో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకుని అప్లోడ్ చేశాను. కామెడీ వీడియోస్ ఉన్నాయి, నా రంగోలీ డిజైన్స్ ఉన్నాయి, ఫుడ్ వీడియోస్ ఉన్నాయి. మీకు ఏ వీడియోస్ బాగా నచ్చినాయి అనుకుంటే కింద అది కామెంట్ చేయండి, మీకు నచ్చిన వీడియో. అవి లాంగ్ వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇవి వచ్చి నేను ఒక కామెడీ స్పూఫ్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇలా ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఇదిగో కాసేపు ఇట్లా రీల్స్ ఏమైనా ఉంటే చేసుకుని ఇంకా అప్లోడ్ చేసుకుంటాం అనమాట. సో ఇది నా డైలీ వ్లాగ్. అండ్ ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్న ఫ్రాక్ అనమాట. చాలా బాగుంది. షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను, లాంగ్ అయితే పెట్టలేదు. ఈ ఫ్రాక్ వచ్చి నాకు 600 ఆ ప్రైస్లో వచ్చింది. చాలా వర్త్ అనిపించింది. కలర్ కాంబినేషన్ అవి చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, లింక్ అని నేను ఇస్తాను. అలాగే ఇది వచ్చి బెనారస్ సాఫ్ట్ సిల్క్ శారీ అండి. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. ఇది కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ సూపర్ అని చెప్పలేను క్వాలిటీ. మనకి ఇది వచ్చి 800 ఆ ప్రైస్లో వచ్చింది. నాకైతే పర్లేదు, పట్టు శారీ ఆ మోడల్లోనే అనిపించింది. ఆ ప్రైస్కి ఇంకా బయటకన్నా ఇప్పుడు బాగానే వస్తున్నాయి. ఈ కలర్ కాంబినేషన్లో అయితే బయట అసలే దొరకవు కదా. సో అంటే ఈ శారీ విషయానికి వచ్చేసరికి, శారీ అయితే
బాగుంది. ఇది బెనారసి సాఫ్ట్ సిల్క్‌లో వచ్చిందనమాట క్లాత్ క్వాలిటీ అయితే బానే ఉంది. అండ్ 800 ఆ ప్రైస్‌కి ఒక శారీ వస్తుందంటే క్లాత్ పరంగా ఇది ఓకే అనమాట. అంటే సూపర్ అని నేను చెప్పలేను. ఎందుకంటే కొంచెం అక్కడ ప్లీట్స్ దగ్గర మన హెయిర్ స్ట్రైట్నర్ ఉంటది కదా! దాంతో మనం ఐరన్ చేసుకుంటే ఇంకా చాలా బావుంటది లుక్ అయితే. నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి అయితే శారీ అయితే నేను తీసుకున్నాను. అండ్ క్వాలిటీ పరంగా అయితే ఓకే. ఆహ్, అంటే దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజే వచ్చింది. మనం ఎప్పుడైనా ఏదైనా మంచి శారీస్ మనం ట్రై చేద్దాం అనుకుంటే కనుక శారీస్ కట్టుకోవాలనుకుంటే దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్తోనే పేరప్ చేస్తేనే లుక్ అయితే చాలా ఎలివేట్ అవుతుంది అనమాట. రన్నింగ్ బ్లౌజ్ అయితే మొత్తం ఒక యూనిఫామ్లా అయిపోతుంది. నాకు అది నచ్చదు కాబట్టి ఇక్కడ కాంట్రాస్ట్ బ్లౌజ్తో అయితే పేరప్ చేస్తే క్లాత్ అయితే అక్కడ షైనింగ్ అంతా చాలా బాగుంది. పట్టు క్లాత్ ఎలా అయితే ఉంటుందో పట్టు శారీస్ సేమ్ అనిపించింది. కొంచెం ఏంటంటే అక్కడ ప్లీట్స్ దగ్గర నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది అంతే. మొత్తానికి ఆల్ ఓవర్ శారీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ జ్యువెలరీ వీడియో కావాలనుకుంటే ఎవరికైనా ఇంతకుముందు లాంగ్ వీడియో అప్లోడ్ చేసి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఒక 2-3 లాంగ్ వీడియోస్లో జ్యువెలరీ వీడియోస్ అలాగే మంచి శారీస్ ఏవైతే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఉంటాయో అవన్నీ నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతండి. అంటే ఈ వీడియోలో నేను చూపించిన శారీ కానీ డ్రెస్ కానీ లింక్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మీకు శారీ లింక్ కావాలనుకుంటే శారీ లింక్ అని, లేదా డ్రెస్ లింక్ కావాలనుకుంటే కింద కోడ్ కావాలని కామెంట్ చేస్తే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అంటే ఇక్కడ మా పాప వచ్చి ఏదో బుల్లి రోబోలాగా స్కాన్ చేస్తుంది బుక్నంతా. సో అది ఫన్నీగా అనిపించి ఇక్కడ యాడ్ చేసా. నా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతాను.